హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్కే ఎలక్ట్రికల్ ఇన్ తెలుగు. ఈరోజు ఈ సర్క్యూట్లో అక్రాస్ ఏబీ టర్మినల్స్ దగ్గర మనం ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాము. ఇక్కడ చూస్తే ఇది ఐఏఎస్లో అడిగిన క్వశ్చన్ అనమాట. సో దీని కానీ ఒక బ్రిడ్జ్ టైప్లో మనం కన్వర్ట్ చేసుకుంటాము. అది ఎలా అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ టర్మినల్స్ని నేను ఇక్కడ ఈ నోడ్ని సి, దీన్ని డి అండ్ దీన్ని ఎక్స్ వై అనుకుంటున్నాను. సో ఫైనల్గా ఇక్కడ చూస్తే ఏ నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటున్నాను. చూడండి, ఏ తీసుకుంటున్నా, నెక్స్ట్ సి, డి ఇక్కడ తీసుకుంటున్నాను, నెక్స్ట్ ఎక్స్ వై ఇక్కడ తీసుకుంటున్నాను, నెక్స్ట్ బి. సో ఫైనల్గా ఇక్కడ ఏ నుంచి మనకి సికి ఏముంది, 4 ohms ఉంది. సో 4 ohmsని అలా రాసుకున్నాను. నెక్స్ట్ సి నుంచి ఎక్స్కి మనం ఏముంది, 2 ohms ఉంది. ఓకేనా, 2 ohms. నెక్స్ట్ ఎక్స్ నుంచి డీకి ఏముంది, చూడండి, ఎక్స్ నుంచి డీకి 2 ohms ఉందన్నమాట. ఓకేనా, 2 ohms ఉంది. సో 2 ohms కానీ రాసుకున్నాం. డి నుంచి వైకి ఏముంది, 2 ohms ఉంది. ఓకేనా, వై నుంచి సికి ఏమన్నా ఉందా, వై నుంచి సికి ఉంది. ఇక్కడ చూడండి ఎంత ఉంది, మనకి 2 ohms ఉందన్నమాట ఇక్కడ కానీ. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఎక్స్ నుంచి వైకి మనకి 3 ohms అయితే ఉంది. సో 3 ohms అయితే ఇక్కడ తీసుకుంటున్నాను. అండ్ బి నుంచి డీకి ఎంత ఉంది, 1 ohm ఉంది ఇక్కడ. సో ఇక్కడ మనకి ఆర్ఏబి అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా, సో ఇదనమాట. ఇట్లాగా మనం ఇచ్చిన మనకి అది బ్రిడ్జ్ టైప్లో లేకపోతే ఒకవేళ బ్రిడ్జ్ టైప్ వస్తుందో లేదో అనేది మనం ఈజీగా తెలుసుకొని మనం ఇలా సింప్లిఫికేషన్ చేసుకుంటే మనం ఈజీగా దాన్ని సాల్వ్ చేయగలుగుతాం అనమాట. ఒకవేళ ఇట్లాగే ఉన్నిందనుకో, ఇలాగే సాల్వ్ చేయాలంటే కష్టం కదా. సో ఏది సిరీస్, ఇక్కడ చూడండి, ఇది 3 ohms 2 ohms ప్యారలల్గా ఉన్నాయని అనుకున్నాం అనుకుంటే ఇక్కడ 2 ohms మళ్ళీ వస్తుందన్నమాట అడ్డు. సో అట్లాగా ఉన్నప్పుడు ఇలా కన్వర్ట్ చేసుకొని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. అది ఎలా అనేది చూడండి. సో బ్రిడ్జ్ టైప్ అయితే వచ్చేసింది మనకి సర్క్యూట్. సో చూడండి, ఆపోజిట్ రెసిస్టర్స్ 2 into 2 ఎంత, 4. సో ఈ ఆపోజిట్ వచ్చింది, ఈ ఆపోజిట్ కానీ సేమ్ 2 into 2 ఎంత, 4 ఈక్వల్గా ఉన్నాయన్నమాట. ఓకేనా, సో ఈక్వల్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, బ్రిడ్జ్ బ్యాలెన్స్ అవుతుంది. సో ఈ 3 ohms రెసిస్టర్ అనేది రిమూవ్ చేసి ఇచ్చనమాట, నో నీడ్. ఓకేనా, సో ఫైనల్గా అయితే ఇదనమాట మన సర్క్యూట్. దీని నుంచి ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 2 ohms ఎలా ఉన్నాయి, సిరీస్ ఉంటే ఈ ఫామ్లో ఇక్కడ కానీ 2 ohms సిరీస్ ఉన్నాయి. సో యూ కెన్ ఈజీలీ 2 ohms అంతా 4 ohms అనమాట. సో 4 ohms అయితే రాసుకుంటున్నాను. ఇక్కడ కానీ 2 ohms 4 ohms అనమాట. సో 4 ohms. అగైన్ ఈ 4 ohms ఎలా ఉన్నాయి, ప్యారలల్లో ఉన్నాయి. ప్యారలల్లో ఉన్నప్పుడు ఫామ్లో ఏంటి, ఇది అనమాట. సో అది వేస్తే మనకి ఎంత వస్తుంది, సో 16/8 ఫైనల్గా 2 ohms వస్తుంది. ఓకేనా, దీన్ని సింప్లిఫై చేస్తే 2 ohms వచ్చింది. సో ఆ 2 ohms రాసుకుంటున్నాను. ఓకేనా, సో 4 ohms 2 ohms 1 ohm ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయన్నమాట అన్నీ. మనం అక్రాస్ ఏబీ టర్మినల్స్ కాబట్టి మనం ఇలా తీసుకుంటున్నాం అనమాట. మిగతా ఈ టర్మినల్స్ తీసి ఇచ్చే అవసరం లేదు, నో నీడ్. జస్ట్ మనకి ఇలా కన్వర్ట్ చేసుకునే దానికి మనం దీన్ని నోట్స్గా తీసుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఇవన్నీ సిరీస్లో ఉన్నాయి. సో 4 + 2 + 1 4 + 2 + 1 ఎంత 7 ohms అనమాట. సో ఫైనల్గా 7 ohms అయితే మనకి వచ్చిందనమాట. ఇట్లా మనం ఈజీగా ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో మనకి ఇచ్చిన ఈ ప్రాబ్లమ్ని అలా సాల్వ్ కావట్లేదంటే మనం దాన్ని మోడిఫికేషన్ ఎలా చేసుకోవాలనేది మనం తెలుసుంటే యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.